హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, శ్రీ పొట్టి శ్రీరాములు గారి గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం సార్. ఆ తర్వాత మళ్ళీ అతని గురించి టాపిక్ రావడం కానీ చర్చించుకుంది లేదు. రీసెంట్గా ఇవాళ ఏపీ ప్రభుత్వం అది చేపట్టిన తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. సార్, అతని గురించి మీ విశ్లేషణలో వినాలనుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు గారు చాలా అంటే చాలా గ్రేట్ వ్యక్తి. కేవలం ఆయన వల్లే ఇవాళ ఒక తెలుగు భాష గుర్తింపు, తెలుగు రాష్ట్రాలు ఫామ్ అయినాయి అంటానికి కారణము గ్యారంటీగా పొట్టి శ్రీరాములు గారితోనే స్టార్ట్ అయింది. పొట్టి శ్రీరాములు గారు ఇండిపెండెన్స్ టైం నుంచి దేశ స్వాతంత్రానికి ఆ టైంలో గాంధీజీ గారు పోరాడేటప్పటి నుంచి గాంధీజీ గారికి కూడా పరిచయం శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఓకే. సో పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడైతే తెలుగు వాళ్ళకి వాల్యూలు అసలు ఇంకా కనిపించట్లేదు, చాలా నీచంగా తెలుగు వాళ్ళని చూస్తున్నారు అని గ్రహించారో అప్పుడు తెలుగు రాష్ట్రం సపరేట్గా మాకు కావాలి అని చెప్పి ఉద్యమం స్టార్ట్ చేస్తాం జరిగింది. ఓకే. కొత్తగా అయితే పొట్టి శ్రీరాములు గారికి చాలా తక్కువ స్పందన వచ్చిన ఆ తర్వాత తెలుగు వాళ్ళందరూ కూడా పొట్టి శ్రీరాములు గారికి సపోర్ట్ చేస్తాం మొదలుపెట్టారు. మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారికి భార్య ఒక కొడుకు అనుకుంటా, ఇద్దరు కూడా చనిపోయారు. ఓకే. ఆ తర్వాత ఆయన జీవితం మొత్తం తెలుగు భాషకే, తెలుగు రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఇంక ఈ తెలుగు రాష్ట్రం రాకపోతే మనం ఎప్పటికీ తెలుగు వాళ్ళు బానిసల్లాగానే ఉండిపోతారు. తెలుగు వాళ్ళకి అసలు గుర్తింపే ఉండదు. ఆ తర్వాత అసలు తెలుగు భాషే మర్చిపోతారు. మొత్తం మన అందరం కూడా తమిళ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఈ పాటికి. ఒకవేళ పొట్టి శ్రీరాములు గారు లేకపోతే ఈ పాటికి మన అందరం ఈ తెలుగులో ఇలా ఇంటర్వ్యూ అయ్యేది కాదు, తమిళ్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మనం. అంటే అంత మన భాష ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది. ఆ టైంలో పొట్టి శ్రీరాములు గారు ఈ ఉద్యమం తీస్తాం మొదలుపెట్టారు. గాంధీజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు డ్రెస్సింగ్ చూస్తే పొట్టి శ్రీరాములది కూడా గాంధీ గారి లాగానే ఆయన డ్రెస్సింగ్ అది కూడా ఉంటుంది. ఓకే, సేమ్ ఆయనలానే ఉంటారు కొంచెం ఆయన కూడా. సో ఎప్పుడైతే ఇది గ్రహించారో, ఆయన స్టార్ట్ చేశారో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది పొట్టి శ్రీరాములు గారికి. ఏదైతే మెడ్రాస్లో రాజాజీ అనే చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు అప్పట్లో, ఆయనే మెయిన్ పొట్టి శ్రీరాములు గారికి యాంటీ క్రియేట్ చేస్తారు. ఆ టైంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు. ఓకే, ఆయన కూడా మద్దతు ఇస్తాం జరగలేదు పొట్టి శ్రీరాములకి. అయినా కూడా శ్రీ పొట్టి శ్రీరాములు గారు మొండిగా ఎవ్వరి మాట వినకుండా, ప్రాణహాని ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొనసాగిస్తూ లాస్ట్లో ఆయన చేసింది ఏంటంటే, ఇంక ఇట్లా కాదు, నేను నిరాహార దీక్ష చేస్తాను, సైలెంట్గా నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి నిరాహార దీక్ష చేస్తూ స్టార్ట్ చేస్తారు. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. చాలామంది వచ్చి మీరు ఇంకా నిరాహార దీక్ష డ్రాప్ చేయండి అంటే పొట్టి శ్రీరాములు గారు ఎవ్వరి మాట వినకుండా 58 రోజుల వరకు నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తారు. ఆఖరికి ఆయనకి పేగులు ఎండిపోయి లోపల నీళ్లు కూడా పోయే పరిస్థితి లేని పరిస్థితికి వచ్చేసాడు. ఆయన వచ్చేసి నల్ల బంకమట్టి తీసుకొని ఒక గుడ్డలో కట్టుకొని ఆ గుడ్డని పొట్టకి చుట్టి ఆయన ఇంకొన్ని రోజులు నిరాహార దీక్ష చేసి లాస్ట్లో చనిపోతాం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత బాడీ దగ్గరికి కూడా ఎవరైనా వెళ్ళాలి అంటే భయపడ్డారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మీద ఏదైనా కేసులు వేస్తారో, వాళ్ళని ఏమైనా కొడతారేమో అనేసి. అలాంటి టైంలోనే తంగుటూరి ప్రకాశం గారు ఇంకా కొంతమంది ధైర్యం చేసి ఆయన బాడీ దగ్గరికి, అంత్యక్రియలు దగ్గరికి వెళ్తాం జరిగింది. అలా ఒకళ్ళని చూసి ఆయన అంత్యక్రియల్లో మొత్తం తెలుగు సమాజం అంతా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత అది చూసిన ఇన్సిడెంట్కి జవహర్ లాల్ నెహ్రూ గారు గుర్తించి ఎవరైతే ఈ కఠినమైన రాజాజీ అనే ముఖ్యమంత్రి తమిళనాడులో ఎవరైతే ఉన్నారో ఆయనతోటి రాజీనామా చేపించి ఆ తర్వాత తంగుటూరి ప్రకాశం గారిని చీఫ్ మినిస్టర్ చేస్తాం జరిగింది. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏదైతే ఉందో, ప్రాణ త్యాగం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మనకి స్టేట్ ఫామ్ అవుతాం జరిగింది. స్టేట్ ఫామ్ అయిన తర్వాత కూడా అందరితో అయిపోయిందా అంటే అందరితో అయిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ మన క్యాపిటల్ సిటీ ఏం చేయాలి, క్యాపిటల్ సిటీ ఎక్కడుంటే బాగుంటుంది అన్నది మళ్ళీ అప్పటికి ఇంకా హైదరాబాద్ మనకు కలవలేదు. ఇది 1953లో నేను చెప్పేది. ఇంకా హైదరాబాద్ వాళ్ళేమో మాకు సపరేట్ దేశం కావాలి అని అంటూ ఉన్నారు. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఓకే, ఆయన ఉక్కు మనిషి అంటారు ఆయన రోల్ చాలా కీ రోల్ అయింది మొత్తం యావత్ దేశంలో. ఆయన ఏమంటాడు అంటే, ఏ రాష్ట్రాలు విడిపోకూడదు, మనం విడిపోయి కలిసి ఉండాలి, యునైటెడ్ ఇండియా అన్నది కాన్సెప్ట్ తెచ్చింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఐరన్ మ్యాన్. సో ఆయన హైదరాబాద్ని కూడా సపరేట్ కానికుండా స్లోగా 1956లో హైదరాబాద్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో కలిపేసుకొని మొత్తం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న
యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఫామ్ అవుతాం జరిగింది. ఓకే. మరి మీరు ఇది మొత్తం విన్నారు కదా, ఇందులో పొట్టి శ్రీరాములు గారిది ఎంత త్యాగం ఉంది అన్నది అర్థం చేసుకొని రాబోయే తరాలకి కాబోయే పెద్ద పెద్ద లీడర్స్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ లాగా పిల్లలందరికీ చూపించాలని, పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళపైన సినిమాలు తీయాలని, ఇట్లా స్మగ్లర్స్ ఇట్లా కాకుండా పొట్టి శ్రీరాములు గారి పైన సినిమా తీయాలని, ఆ సినిమా మన పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్స్ చూడాలని, మన రాష్ట్రం మన భాషను ఎలా కాపాడుకోవాలో పిల్లలందరికీ నేర్పాలని ఒక మంచి ఉద్దేశాన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న పొట్టి శ్రీరాములు గారికి ఆయన కూడా ఘన నివాళి ఇస్తడం జరిగింది. కాబట్టి ఆయన లాంటి వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారు లాంటి సినిమాలు తీయాలండి. అలాంటి సినిమాల్లో మీలాంటి వాళ్ళు యాక్ట్ చేస్తే ఇంకా చాలా పబ్లిసిటీ వస్తుంది. దానివల్ల చిన్న చిన్న పిల్లలు కూడా, ఇప్పుడు వచ్చే పిల్లలకు కూడా మీరు చాలా పెద్ద హీరో కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తానికి చాలా ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా విశ్లేషించారు. మీరు అన్నట్టుగానే ఈ జనరేషన్ కూడా అప్పటి వరకైతే బుక్స్లో చదువుకున్నాం వదిలేసాం, కానీ ఈ జనరేషన్ కూడా ప్రతి ఒక్కరు ప్రతి తెలుగు వారు ఇతని గురించి తెలుసు. అదే అంటున్నా రవి గారు, నేను కూడా ఇప్పుడు ప్రతి ఇయర్ ఈ డే December 15th, ఇప్పుడు మీరు చూడండి December 15th ఎందుకు పెట్టారంటే పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజు December 15th, అందుకే నిన్న ఆత్మార్పణ దినం లాగా పెడతాం జరిగింది. అది నేనేమంటున్నానంటే యాజ్ అడ్వకేట్ ఒక ఐడియా నేనేమిస్తున్నా అంటే ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా ఆయన ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి ఇట్లాంటి సినిమాలు, ఈయనలాంటి సినిమాలు మనం ఎందుకు తీయట్లేదు? ఇట్లాంటి సినిమాలకి ప్రొడ్యూసర్స్ రాకపోతే రాష్ట్ర గవర్నమెంటే దానికి ఫండింగ్ చేసి ప్రొడ్యూస్ చేసి ఇలాంటి సినిమాలు తీసి విడుదల చేయగలిగితే, అలా ఇలాంటి సినిమాల్లో మళ్ళీ కథానాయకుల్లో మీలాంటి అగ్ర కథానాయకులను పెట్టి సినిమాలు తీస్తే పొట్టి శ్రీరాములు గురించి ఇంకా అందరికీ తెలుస్తుంది, ఆయన ఒరిజినల్ హీరో అని ఫీల్ అవుతారు మీలాంటి వాళ్ళు యాక్ట్ చేస్తే. సో అది నా విన్నపంగా భావించమని చెప్తున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.